Hello. Welcome back to Cinema Muchatlo. This is your host, Karthik. అండ్ ఐఎమ్ శ్రావ్య. ఈరోజు మనం మాట్లాడుకునే సినిమా వ్యాలంటైన్స్ డే స్పెషల్గా రిలీజ్ అయిన కపుల్ ఫ్రెండ్లీ. టైటిల్ వినగానే ఇదో యూత్ఫుల్గా కనెక్ట్ అయ్యే కాంటెంట్లా ఉంది కదా శ్రావ్య. హీరో సంతోష్ శోభన్ ఎప్పట్లాగే న్యాచురల్ యాక్టింగ్తో మనల్ని ఇంప్రెస్ చేశాడా? అండ్ ఈసారి హీరోయిన్ మానస వారణాసితో కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది? కెమిస్ట్రీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది కార్తిక్. డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ ఒక సింపుల్ లవ్ స్టోరీని చాలా రిలేటబుల్గా ప్రెజెంట్ చేశారు. ఎస్పెషలీ లీడ్ పేర్ మధ్య ఉండే సీన్స్ చాలా క్యూట్గా అనిపించాయి. హీరో సంతోష్ ఆ స్ట్రగ్లింగ్ ఇంటీరియర్ డిజైనర్ క్యారెక్టర్లో చాలా న్యాచురల్గా చేశారు. అవును, సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆ చెన్నై బ్యాక్ డ్రాప్, హీరో స్ట్రగుల్, బైక్ టాక్సీ రైడర్గా చేయడం, ఇవన్నీ మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం. నాకైతే ఆ ఫస్ట్ హాఫ్లో వచ్చే టెండర్ మూమెంట్స్ చాలా బాగా నచ్చాయి. అసలు కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ కరెక్ట్గా సూట్ అయిందనిపించింది. టైటిల్ సూట్ అయింది, కానీ ఆ ఏ సర్టిఫికేట్ గురించి ఆడియన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. 1, 2, 3 తెలుగులో చెప్పినట్టు మూవీలో వల్గారిటీ ఏమీ లేదు, జస్ట్ టైటిల్ వల్ల అలా రేటింగ్ ఇచ్చారంట. సో ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు. కానీ మూవీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం స్లో పేస్. స్లో పేసా? నేను ఫ్లోలో పెద్దగా అబ్జర్వ్ చేయలేదు శ్రావ్య. మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రవీంద్రన్ ఇచ్చిన సాంగ్స్ అండ్ బీజిఎం ఆ ఫీల్ని బాగా క్యారీ చేశాయి కదా. విజువల్లీ కూడా సినిమా చాలా రిచ్గా ఉంది. మ్యూజిక్ అండ్ విజువల్స్ బాగున్నాయి, ఐ అగ్రీ. కానీ స్టోరీలో పెద్ద ట్విస్ట్ ఏమీ లేదు, చాలా ప్రెడిక్టబుల్గా వెళ్తోంది. ఫస్ట్ హాఫ్లో ఉన్న మ్యాజిక్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఎమోషన్ ఉంది, కానీ ఇంకా స్ట్రాంగ్ డ్రామా ఉండి ఉంటే రిజల్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఏమో శ్రావ్య, నేనైతే ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని ఎంజాయ్ చేశాను. సంతోష్ శోభన్ ఇలాంటి బాయ్ నెక్స్ట్ డోర్ రోల్స్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు. స్ట్రగుల్, లవ్ అండ్ సక్సెస్ క్లాసిక్ ఫార్ములానే, కానీ ఎగ్జిక్యూషన్ నీట్గా ఉంది. సంతోష్ అండ్ మానస పర్ఫార్మెన్స్ వల్ల సినిమా నిలబడింది. కొత్తగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక సిన్సియర్ రొమాన్స్ చూడాలి అనుకుంటే ఇది మంచి ఆప్షన్. డైరెక్టర్ అశ్విన్ డెబ్యూ ఫిల్మ్తోనే ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో వ్యాలంటైన్స్ వీకెండ్కి పర్ఫెక్ట్ వాచ్ అన్నమాట. మరి మీ రేటింగ్ ఏంటి శ్రావ్య? స్టోరీ ప్రెడిక్టబుల్గా ఉన్న లీడ్ పేర్ కెమిస్ట్రీ కోసం నా రేటింగ్ 3/5. ఇట్ ఈస్ అ డీసెంట్ వాచ్. నేను కొంచెం ఎక్కువగా కనెక్ట్ అయ్యాను కాబట్టి నా రేటింగ్ 3.25/5. కపుల్స్కి మాత్రం ఇది డెఫినెట్గా నచ్చుతుంది. సరే, అది మా కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.